జనరల్‌గా పెళ్ళంటే లైఫ్‌లో ఒక్కసారి వచ్చేది. అన్‌ఫార్చునేట్‌లీ ఒక్కొక్కళ్ళకి అది సెట్ అవ్వక దాన్ని బ్రేక్ చేసుకొని ముందుకు వెళ్ళటానికి చూస్తూ ఉంటారు. అలా చేసుకొని వెళ్ళినప్పుడు అంత ఈజీగా వాళ్ళని మర్చిపోవడం, ఆ రిలేషన్‌లోంచి బయటపడిపోవడం. అస్సలు ఈజీగా ఉండదు రూపా. అందరూ దాన్ని ఓపెన్‌గా మాట్లాడరు కానీ ఇట్ హాంట్స్. సో, గుడ్ మెమరీస్ హాంట్ చేస్తాయి. బ్యాడ్ మెమరీస్ హాంట్ చేస్తాయి. కానీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయామని అంటారే కానీ ఇట్స్ నాట్ ఈజీ టు మూవ్ ఆన్. సో, ఆహ్, చాలా రోజుల వరకు ఈవెన్ ఇఫ్ ద న్యూ పర్సన్ ఇస్ వాకింగ్ ఇంటు యువర్ లైఫ్, ఈ ఓల్డ్ మెమరీస్ అయితే మాత్రం ఎరేజ్ అయిపోవటం గానీ, మర్చిపోవటం గానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ. నేను మూవ్ ఆన్ అయిపోయాను, నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను, అసలు అయన్నీ మర్చిపోయాను అని మాట్లాడతారే గానీ, రియల్‌గా చెప్పాలి అంటే దట్స్ నాట్ ఈజీ. ఇట్స్ హ్మ్. నాట్ ఎట్ ఆల్ ఈజీ టు మూవ్ ఆన్ దట్ ఈజిలీ యాజ్ దే సే. సరే, వీళ్ళు వేరే రిలేషన్‌లోకి డెఫినెట్‌గా ఎంటర్ అవుతారు. ఇంకో లైఫ్ పార్ట్నర్ లైఫ్‌లోకి వెళ్ళడం. అప్పుడు కంపారిజన్స్ ఉంటాయా? ముందు మనిషితో, ఈ మనిషితో? కంపారిజన్స్ ఉంటాయి కదా రూపా. ఇప్పుడు ఎప్పుడైనా ఒక సాడ్ మూమెంట్ ఫేస్ చేసినప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ ఆల్వేస్ ఫాల్స్ బ్యాక్. బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకపోయినా మనసు లోపల ఇంతకు ముందు ఉన్న రిలేషన్‌షిప్ వాస్ మచ్ బెటర్ దాన్ దిస్. ఐ షుడ్ హావ్ స్టేడ్ బ్యాక్ దేర్ అనుకునేవి కొన్ని సందర్భాలుంటాయి. అంటే అప్పుడు అనుకున్న దానికన్నా వర్స్ట్ సిట్యుయేషన్స్‌లో డీల్ చేసే పరిస్థితి వస్తే అప్పుడు కాంప్రమైజ్ అవ్వంది. ఇప్పుడు కాంప్రమైజ్ లెవెల్‌కి వచ్చేస్తారు ఎక్కువ మంది. రీజన్ ఏంటంటే మళ్ళీ అది ఒక 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 బ్యాడ్ మెమరీ కదా, ఒక బ్యాడ్ ఫేస్. తిరిగి దే డోంట్ వాంట్ టు డీల్ విత్ ఇట్. సొసైటీ ఏమనుకుంటుందని కొందరు ఆలోచిస్తారు. మళ్ళీ నా తప్పే ఉందని అందరూ అంటారు అనుకుని కాంప్రమైజ్ అయిపోతారు. అట్లా లైక్ థింగ్స్ చేంజ్. కంపారిజన్స్ వైజ్ రూపా, ఇప్పుడు ఎక్కడైనా ఒక గుడ్ మూమెంట్ ఉన్నా కూడా అప్పుడు కూడా ఒక కంపారిజన్ వస్తుంది. అప్పుడు అంత సఫర్ అయ్యాను, బట్ హౌ లక్కీ ఐ యామ్, ఐ గాట్ దిస్ గుడ్ థింగ్ అన్నది కూడా ఉంటుంది. సో కంపారిజన్స్ తెలియకుండా లోపల క్వైట్ న్యాచురల్ కదా రూపా. ఇప్పుడు మనం కూడా రిలేషన్షిప్స్ పక్కన పెట్టేసిన కొన్ని కొన్ని సందర్భాలు అప్పుడు ఇప్పుడు అని కంపేర్ చేసుకుంటాం గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్లో. సో అట్లాంటిది ఒక రిలేషన్షిప్ ఒక మనిషితో కొన్ని రోజులు లీవింగ్ చేసిన తర్వాత, ఒక అటాచ్మెంట్లోకి వెళ్ళిన తర్వాత, దో యూ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దట్ రిలేషన్షిప్, స్టిల్ దోస్ మెమరీస్, ఫీలింగ్స్ ఉంటానే ఉంటాయి. ఇట్స్ లైక్ సమ్ నైట్స్ ఫీల్ వెరీ హెవీ ఆల్సో వెన్ యూ డీల్ సిచ్యువేషన్స్ విచ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్. సో చెప్పండి. కాకపోతే ఏంటంటే మనకు మనం చెప్పుకోవాలి, ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్, ఐఎమ్ మచ్ స్ట్రాంగర్, ఐఎమ్ లెర్నింగ్ అని చెప్పి మనకు మనం చెప్పుకుని దాని నుంచి డిటాచ్ అవ్వటానికి ప్రయత్నిస్తూనే మర్చిపోతే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఆల్రెడీ ఒకసారి సెపరేట్ అయిపోయిన కపుల్ సెకండ్ మ్యాచ్‌కెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ ముందు మనిషి దగ్గరికే వెళ్ళి ప్యాచప్ అయిన సందర్భాలు ఎప్పుడన్నా ఎక్కడన్నా? అట్లా చూడలేదు కానీ రూపా, ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిన తర్వాత కొన్ని రోజులు డిటాచ్మెంట్ తర్వాత మళ్ళీ అదే పర్సన్ దగ్గరికి వెళ్ళి అతనితోనే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళని మాత్రం ఐ హ్యావ్ కమ్ అక్రాస్ కపుల్ ఆఫ్ పీపుల్. సెకండ్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళి అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ అలా చూసింది. బట్ డివోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సేమ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఐ హ్యావ్ సీన్. ఓకే. అండ్ దెర్ క్వైట్ హ్యాపీ నౌ. యా. తెలుగు వన్ రమ్మంది